Good evening everyone, welcome to 585 ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. TV9 ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న వెరీ స్పెషల్ లైవ్ బులెటిన్ 585 ఇప్పుడు చూద్దాం. ఆసక్తికరంగా విజయవాడ వెస్ట్ రాజకీయం. జనసేన పశ్చిమ క్యాడర్ పోతినితో వెళ్తుందా, పవన్ తోనే ఉంటుందా తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. ఇక సెకండ్ న్యూస్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో మాదిగ దండోరా, సీట్ల పంపకాలపై సీనియర్ల రచ్చ, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక ఉండి టికెట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది, తగ్గేదేలే అంటున్న రాజుల త్రయం, ఆ డీటెయిల్స్ చూద్దాం 585 లో. ఇక అత్యధిక లోక్సభ సీట్ల గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ ఈ నెల 14 నుంచి వరుస సభలు, రోడ్ షోలు, ఆ వివరాలు కూడా చూద్దాం. ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త, వ్యూహాత్మకంగా సౌత్ పై ప్రధాని ఫోకస్ పెంచారు. తమిళనాడులో మోదీ తుఫాన్ కొనసాగుతూనే ఉంది. ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఇవాళ 585 లో. జనసేనకు షాక్ ఇస్తూ వైసీపీలో చేరిపోయారు పోతిన మహేష్. పోతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేసి ఫ్యాన్ పార్టీకి ఫ్యాన్ అయిపోయారు. అయితే పోతిన వైసీపీలోకి వెళ్లిపోవడంతో మరి విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇన్నేళ్లు జనసేనలో పనిచేసిన పోతిన తన బలగాన్ని పెంచుకుంటూ వచ్చాడు. క్యాడర్ ను కాపాడుకోవడంతో పాటు జనాల్లో కూడా బాగానే తిరిగారు. అయితే పోతిన జనసేనకు గుడ్ బై చెప్పడంతో జనసేన విజయవాడ పశ్చిమ క్యాడర్ పోతిన వైపు వెళ్తుందా, లేక జనసేన వైపే ఉంటుందా? క్యాడర్ కూడా పోతిన మహేష్ తోనే చేతులు కలుపుతుందా, లేక పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తుందా అన్న చర్చ ఉత్కంఠకు తెరలేపింది. TV9 ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, వైసీపీలో చేరిపోయారు పోతిన మహేష్, మరి ఆయనతో పాటు ఉన్న క్యాడర్ వైసీపీకి వెళ్తుందా, జనసేనతోనే ఉంటుందా? ఖచ్చితంగా పోతిన మహేష్ జనసేన నుంచి వైసీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన కేడర్ మొత్తం కూడా పవన్ వెంటే మేము ఉన్నామని చెప్పి ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరిసేపట్లోని ఆత్మీయ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కొంతమంది నేతలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పోతిన మహేష్ ఇప్పటికే జనసేన నుంచి వైసీపీ కండువా కప్పుకున్నారు, మరి జనసేన కేడర్ ఎటువైపు ఉంది? జనసేన కేడర్ మొత్తం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త కూడా ఆయన వెళ్ళిన పాపాన లేదు. వాళ్ళ సొంత బంధువులు ఇద్దరు వెళ్ళారు ఆయనతో, వాళ్ళ సొంత బంధువులే. విజయవాడ నగరం పశ్చిమలో ఒక్కరు కూడా ఆయన వెనక వెళ్ళలేదు. ఇది ఈ విజయవాడ జనసేనకి ఉన్న బలం. ఆ బలం నిరూపించుకోవడం కోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఇదే మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తల బలం. సో చెప్పండి, ఇప్పటికే వైసీపీలోకి వెళ్ళిపోవడంతో చాలా మందిలో గందరగోళ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇక్కడ నగరాన్ని నడిపించేది కానీ పశ్చిమ ఇన్ఛార్జ్ కానీ ఎవరు? అసలు నగరాన్ని నడిపించేది పశ్చిమ నియోజకవర్గాన్ని నడిపించాలనేది పార్టీ అధిష్టానం తీసుకుంటా ఉందండి ఆ నిర్ణయం. ఇప్పుడు కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి వాళ్ళ బలాన్ని చూపిస్తూ ఉన్నారు. అతని వెనకమాల వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ సొంత బావలు, బామ్మర్దులు, వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన 2-3 వాళ్ళ బంధువులు తప్ప ఎవరు ఇక్కడి నుంచి పార్టీ నీడలో ఉండి పనిచేసిన వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ వైసీపీకి సంబంధించిన అంటే మాతో పాటు స్థానికంగా తిరిగే ఎవరైతే కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కొత్త సంవత్సరం రోజు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మాకెందుకు తగిలిచ్చారని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఆయన చేసి వెళ్ళిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు సీటు ఇవ్వలేదు అనేది అబద్ధం. ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు చెబితే ఆయన మార్కెట్లో అంగడి సరుకులాగా అమ్మకానికి పెట్టుకున్నాడు. దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అదే వెల్లంపల్లి శ్రీనివాస్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ బంధువులతో బేరం పెట్టుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఈ దుర్మార్గుడు పార్టీని కూడా అమ్మేస్తాడనే ఉద్దేశంతో సీటు ఇవ్వను పో అని గెంటేసిన పరిస్థితి అక్కడ దాకా వచ్చింది. అది దాచేసి ప్రజల్ని మభ్యపెట్టి సానుభూతి పొందడం కోసం ఈ నాటకం అంతా ఆడి పక్కన బేరాలు పెంచుకొని కార్యకర్తలను వాడుకొని వాళ్ళని చూపించి నాకు అన్యాయం జరిగిందని దొంగ ఏడుపులు ఏడ్చి మొత్తుకొని నిన్నటిదాకా దొంగలు అని చెప్పి ఆ పార్టీని తిట్టిన వ్యక్తి ఇవాళ ఆ దొంగల పార్టీతో ఎంతమంది దొంగలు వెళ్ళి ఇక్కడ చేరారు. అలాగే 3 సింహాల దొంగతనం జరిగిందని చెప్పి పెద్ద ఉద్యమం చేసి మేము కూడా అరెస్టులై కేసులు పెట్టించుకున్న పార్టీ ఇప్పుడు వెళ్ళి
ఎన్ని సింహాలు వాళ్ళ దగ్గర వాటాలు పంచుకోవడానికి వెల్లంపల్లి సీను దగ్గర వెనకమల తోకలాగా చేరావనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెళ్తూ పోతున్న మహేష్ జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఈ ఆరోపణలు ఎట్లా చూడాలి? జనసేన పార్టీ ఇతర పార్టీ జెండాలు మోసేటటువంటి కూలీగా మారిపోయిందని చెప్పి కూడా ఘాటుగా విమర్శించారు కదా. ఎవరు కూలీలు లేరమ్మా ఇక్కడ. అందరూ జనసేన కార్యకర్తలు అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పార్టీలో ఉన్నాం తప్పితే ఆయన కూడా కూలీ కాదు. ఆయన పార్టీలో చేరి ఆయన స్వలాభం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, డబ్బులు ఎగగొట్టడం కోసం ఇక్కడ ఎంతమందిని చీట్ చేసి డబ్బులు ఎగ్గొట్టారో మీకు చిట్టా కూడా ఇస్తాం. ఎందరిని మోసం చేశాడు ఇక్కడ. ఆయన పెద్ద చీటర్. ఈరోజు ఒక పెద్ద మనిషిని ఈ విజయవాడ నగరంలో ఒక పెద్ద మనిషి వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంటే సుజనా చౌదరి గారిని అనరాని మాటలు అన్నాడు. ఈరోజు డబ్బులకి వెస్ట్ సీట్ అమ్మేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన తీసుకొస్తున్నారు. అసలు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి నేను నా కుటుంబంతో సహా తడి బట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పి మీకు సవాల్ విసురుతున్నారు కదా. నేను కూడా సవాల్ చేస్తున్నా. నువ్వు తడి బట్టలతో నీ పిల్లలు ఏమవుద్దు, నువ్వు రా, నువ్వు ఎంత తీసుకున్నావు నేను నిరూపిస్తా. లేకపోతే నేనే తడి బట్టలతో వస్తా అమ్మవారి గుడి దగ్గరికి. నువ్వు ఎంత తీసుకున్నావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పోయినసారి కూడా ఎంత తీసుకున్నావు నేను చెప్తా. కేసీఆర్ నాని దగ్గర ఎంత తీసుకున్నావో, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఎంత తీసుకున్నావో, రెడ్డి గారి దగ్గర ఎంత తీసుకున్నా నేను చెప్తా. నీకేమన్నా ఈ సవాల్ స్వీకరిస్తే మీ ద్వారా ఎప్పుడైనా రెడీ. మీరు చెప్పండి, మొన్నటి వరకు మీతో పాటు ఉన్నారు పోతిన మహేష్, ఇవాళ పార్టీ నుంచి మారుతూ చాలా ఘాటు వ్యాఖ్యలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు, ఒక వ్యక్తి లేకపోతే పోతిన మహేష్ గారు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలాంటిది మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు, మీ ఛానల్ ముందే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు, నా ఆరాధ్య దేవి, నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పి కార్యకర్తలకి, నాయకులను అందరినీ కూడా చెప్పడం జరిగింది. సడన్గా వైఎస్ఆర్సీపీకి ఈరోజు జెండా కప్పుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నా పోతిన వెంకట మహేష్ గారిని, నేను జనసేన పార్టీ అన్నారు, నాది జనసేన పార్టీ అన్నారు, నేను జనసేన జెండా అన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ వెంటే ఉంది. పోతిన మహేష్ వెళ్ళిపోయినప్పటికీ పశ్చిమలో జనసేన బలం ఏమాత్రం కూడా తగ్గలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మా బల ప్రదర్శన చూపించడానికి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ క్రాంతి. కమింగ్ టు సెకండ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టికెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు తగ్గేదేలే అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు మధ్యలో ఇప్పుడు కన్మూరు రఘురామకృష్ణరాజు చేరారు. తాజా సమీకరణాల ప్రకారం చూస్తే టికెట్ ఆయన ఎగిరేసుకపోవడం ఖాయంగా కనిపిస్తుంది. పొత్తులు ఫైనల్ అయ్యాక సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి ఉండి టికెట్ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే శివ రెబల్ గా బరిలో ఉంటారని ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు పోటాపోటీగా నియోజకవర్గంలో ప్రచారాలు కూడా చేస్తున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్లింది. ఆ టికెట్ రఘురామకు దక్కకపోవడంతో ఆయన ఇప్పుడు ఉండి వైపు చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యే రామరాజుకు చెప్పి ఆయన్ని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 1-2 రోజుల్లోనే ఉండి నుంచి రఘురామ పోటీపై అధికారిక ప్రకటన రావచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇదే సమయంలో ఇప్పుడు పెదామిరంలో తన ఎన్నికల కార్యాలయాన్ని RRR ప్రారంభించారు. రఘురామ పోటీలో ఉంటే శివరామరాజు కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు అనే టాక్ కూడా ఉంది. అలాగే రామరాజును కూడా ఒప్పిస్తారా, లేదంటే ఆయన రెబల్ గా బరిలో ఉంటారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. తణుకు నుంచి. రవి, ఈ టికెట్ పై ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అండ్ రెబల్ గా ఉండబోతున్నారా రామరాజు? మొత్తం కూడా ఉండి రాజకీయం మొత్తం కూడా వైకుంఠ పాలన తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నాయకుడు కూడా నిచ్చెనెక్కి గమ్యస్థానం చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకరికొకరు కాటేసుకుంటూ మళ్ళీ కిందకే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా శివరామరాజు విషయానికి వస్తే, శివరామరాజు ఉండి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి 2019లో పార్లమెంటుకు వెళ్ళారు. అయితే పార్లమెంటు స్థానానికి ఓడిపోవడంతో తాను సిట్టింగ్ని కాబట్టి తనకే మళ్ళీ తన ఉండి నియోజకవర్గాన్ని కేటాయించాలని డిమాండ్ చేసినప్పుడు సిట్టింగ్గా అప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యే రామరాజుకి అధిష్టానం, టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో శివరామరాజు ప్రస్తుతం ఇండిపెండెంట్గా బరిలో ఉండి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అదే సందర్భంలో తనకు టికెట్ 2 సంవత్సరాల క్రితమే కన్ఫర్మ్ అయిన సందర్భంలో ఉండి నియోజకవర్గంలో దాదాపు 2,50,000 మంది పైగా ఓటర్లు ఉంటే తాను 2,40,000 మంది వరకు కూడా కలుసుకున్నాను, ప్రత్యక్షంగా కలుసుకున్నాను, తనకే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రామరాజు చెప్తున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా కూడా ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో మొత్తం రఘురామకృష్ణరాజుని అక్కడ టీడీపీ అధిష్టానం అకామిడేట్ చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే టికెట్ని సాక్రిఫైస్ చేయాలని చెప్పి రామరాజుకు
చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా సందేశం ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్న చాలా తీవ్రమైనటువంటి ఆత్మీయ సమావేశంలో తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. తన మద్దతు మొత్తం కూడా కూడగట్టున్నారు. మొత్తం అక్కడ రాజీనామాల సినిమా కూడా అంటే సీన్ మొత్తం కూడా క్రియేట్ అయినటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని సర్పంచులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న నాయకులు కావచ్చు, దాదాపుగా ఒక 500 మంది పైగా కూడా రాజీనామా పత్రాలను ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి పంపించారు. ఇదే సందర్భంలో ఈరోజు తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో చంద్రబాబు నాయుడు అదేమన్నా పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలో మరి కొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడికి చేరుకుని చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం పలికిన నేపథ్యం. ఈ సందర్భంలో రామరాజు మాత్రం తన ఆఫీస్కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. రఘురామరాజు ఉండి నియోజకవర్గంలో భీమవరంలో స్పీడ్ పెంచాడు. రాజకీయంగా కూడా ఆయన ముందుండే పరిస్థితికి వచ్చేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసి ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇంకా అంటే ఇప్పటికే 48 గంటలు నిన్న 48 గంటల్లో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపైన క్లారిటీ వస్తుందని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్పారు. దీనికి సంబంధించి 24 గంటలు గడిచిపోయాయి. అంటే మరో 24 గంటల్లోనే ఖచ్చితంగా కూడా ఒక ప్రకటన. అంటే ఆయన ఇప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంటుకు పోటీ చేస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారని తీవ్రమైన చర్చల నేపథ్యంలో నరసాపురం పార్లమెంటుకు సంబంధించి బీజేపీ వదులుకునే పరిస్థితి లేదు. అక్కడ శ్రీనివాస్ వర్మకే టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఉండి నుంచే ఆయనకి ఇప్పుడు చివరిసారిగా కూడా అకామిడేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రామరాజు సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రామరాజు మాత్రం ఖచ్చితంగా తాను బరిలోనే ఉంటా అన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా 19 ఏదైతే టీడీపీ సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటిని ఎక్కడా వదులుకోకుండా కేవలం తన ఒక్కడినే మాత్రమే రామరాజు అనే నన్ను మాత్రం ఎందుకు సాక్రిఫైస్ చేయమంటారు అని చెప్పేసి అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ని 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14 నుండి వచ్చే నెల 11 వరకు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ఇంటింటికి తిరుగుతూ ప్రచార పత్రాలతో క్యాంపెయిన్ నిర్వహిస్తారు. అలానే ఏపీతో పాటు మహారాష్ట్రలోనూ ప్రచారం నిర్వహించనున్నారు సీఎం రేవంత్. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, సో ఏపీలోను మహారాష్ట్రలో కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు తెలంగాణ సీఎం. సో ఏ ప్రాంతం నుండి మొదలు పెట్టబోతున్నారు? రైట్, మొదటగా తెలంగాణకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. దాని తర్వాత పబ్లిక్ మీటింగ్స్ 14 నుంచి వచ్చే నెల 11 వరకు 13న పోలింగ్ జరగనుంది. సో అంతకు 48 గంటల ముందు వరకు లాస్ట్ మీటింగ్ వరకు కూడా ఒక రోడ్ మ్యాప్ను అయితే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ టీం అయితే రెడీ చేస్తుంది. దీనికి సంబంధించి ఈ 50 మీటింగ్స్ ఏవైతే డిజైన్ చేస్తున్నారో మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో 50 మీటింగ్స్ను కండక్ట్ చేసే విధంగా ఒక రోడ్ మ్యాప్ను రెడీ చేస్తున్నారు. దాంట్లో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 నుంచి 3 సభలు పెట్టాలి, 3 నియోజకవర్గాలకు ఒక సభను తీసుకోవాలి అనేది అయితే ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటుగా అంతకు ముందే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, అట్లాగే పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించడం, కొన్ని చోట్ల రోడ్ షోస్ నిర్వహించడం, మరికొన్ని చోట్ల భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్స్ లైక్ కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీతో సభలు నిర్వహించడం, ఇట్లా రోడ్ మ్యాప్ను రెడీ చేస్తున్నారు. దీంట్లో 50 మీటింగ్స్ జరగనున్నాయి. ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం జరిగింది. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పారు మే ఫస్ట్ వీక్లో ప్రియాంక గాంధీ రానున్నారు. 4వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. 2 సభలు, ఒకటి నల్గొండ సభకు మిర్యాలగూడలో పెట్టినారు, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి చౌటుప్పల్లో ఒక సభ పెట్టినారు. సో ఇలా ప్రతిదీ కూడా ఒక రోడ్ మ్యాప్ని అయితే రెడీ చేస్తున్నారు. దాని తర్వాత సీఎం రేవంత్ మహారాష్ట్ర అట్లాగే ఏపీలో కూడా ఫోకస్ చేయనున్నారు. మహారాష్ట్రకు ఇప్పటికే తెలంగాణకు కనెక్టింగ్గా ఉన్న జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రతో కనెక్ట్ అయిన జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి. నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, సమ్ పార్ట్ ఆఫ్ మెదక్ కానీ. సో ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఇంపాక్ట్ కొంత మహారాష్ట్రలో ఉంటుంది కాబట్టి సో అక్కడ కూడా ప్రచారం నిర్వహించాలని హైకమాండ్ సూచన మేరకు మహారాష్ట్రలో కూడా ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే చెప్పారు, గతంలో షర్మిల విశాఖ ఉక్కు సమరానికి సంబంధించి షర్మిల మీటింగ్కి వెళ్ళినప్పుడు నా చెల్లె పక్షాన నేను పోరాడతాను, ఇక్కడికి వచ్చి నేను ప్రచారం చేస్తాను అని చెప్పారు. సో ఏపీలో షర్మిలతో కలిసి రోడ్ షోలు, అక్కడ కూడా సభలు నిర్వహించున్నారు. సో ఈ మొత్తం కూడా రంజాన్ తర్వాత ఫుల్ బిజీ స్కెడ్యూల్ అయితే రేవంత్ ఫిక్స్ చేసుకోబోతున్నారు. ఆ రోడ్ మ్యాప్ను డిజైన్ చేసుకున్నారు. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు లక్ష్యంగా పనిచేస్తూనే పక్క రాష్ట్రాలకు కూడా తన వీలైనంత సపోర్ట్ అందించాలని అయితే చూస్తున్నారు. తెలంగాణలో మాత్రం 14
స్థానాలు ఈ 100 రోజుల పాలన రెఫరెండంగా ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం. సో దీన్ని రెఫరెండంగా తీసుకునే ఎలక్షన్స్ రిజల్ట్స్ సాధించబోతున్నాం అని రేవంత్ ఇప్పటికీ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన నేపథ్యంలో సో ఈ రోడ్ మ్యాప్ 50 సభల ఇంపాక్ట్ ఎంత మేరకు ఉంటుందన్నది అయితే చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో మాదిగలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందా? సీట్ల పంపకాల్లో మాదిగ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ అస్సలు పట్టించుకోవట్లేదా? ఢిల్లీ వేదికగా ధర్నాలు చేసిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు రాకపోవడానికి రీజన్ ఏంటి అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపడుతున్నారు. మొన్నటికి మొన్న మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పై చేసిన కమెంట్స్ మరొక ముందే ఇప్పుడు మరో సీనియర్ నేత బయటకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మోత్కుపల్లి నరసింహులు సైతం పార్టీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి, వరంగల్ సీట్ల విషయంలో పునరాలోచన చేయాలన్నారు. మాదిగలకు అన్యాయం చేయొద్దని, ఇంకా ఎదగనివ్వాలని అన్నారు మోత్కుపల్లి. న్యాయం చేయండి, మాదిగ జాతికి న్యాయం చేయండి. సరిదిద్దుకోలేదేం కాదు, ఇంకా సమయం మస్తు ఉన్నది, సరి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అన్ని ప్రాంతాల నుంచి కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఎన్టీ రామారావు నన్ను ఆశీర్వదించారు, మహనీయుడు. ఎన్నడూ కూడా నాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అయితే ఈవెన్ ఎప్పుడు కూడా రాలేదు. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు, నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. కానీ మా జాతి గురించి మీరు ఆలోచన చేయండి. మాదిగ జాతికి అన్యాయం చేయొద్దు. తరతరాలుగా దెబ్బతిన్నటువంటి కులము ఇంకా దెబ్బ కొట్టే ప్రయత్నం చేయొద్దు. మాదిగ సామాజిక వర్గం పట్ల అసలు పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంది? ఎందుకని సీనియర్ నేతలు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు? దానిపై పార్టీ ఏదైనా స్పందించిందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, మాదిగలకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదు కాంగ్రెస్ పార్టీలో అని ఒక చిన్న అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది కేవలం అసంతృప్త లేకపోతే నిరాశకు గురవుతున్నారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 17 లోక్సభ ఎంపీ స్థానాల్లో మొత్తం 3 ఎస్సీ స్థానాలు కేటాయించారు. 1 పెద్దపల్లి, 2 నాగర్ కర్నూలు, 3 వరంగల్. పెద్దపల్లికి గడ్డం వంశీని కేటాయించారు మాల సామాజిక వర్గము. అలాగే నాగర్ కర్నూలు మల్లురవి మాల సామాజిక వర్గము. వరంగల్ కడియం కావ్య బైండ్ల సామాజిక వర్గానికి. అయితే ఈ 3 ఎస్సీ స్థానాలకు కూడా మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాల నుంచి కాంగ్రెస్లో ఉన్న మాదిగలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 1-2 స్వరాలు బయట వినపడుతున్నాయి. కడియం వరంగల్ సీట్ను కూడా యాక్చువల్గా మాదిగలకు కేటాయించాలని గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ చివరి క్షణంలో కడియం శ్రీహరి పార్టీలోకి జాయిన్ కావటము, కడియం కావ్యకి సీటు కేటాయించడంతో వరంగల్లో మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా అక్కడ మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, కడియం శ్రీహరి మాదిగల ద్రోహిగా ఉన్నాడు, తన ఆదిగలను ఎదగనీయకుండా చేశాడు, ఇప్పుడు ఖచ్చితంగా వరంగల్ ప్రజలు గుణపాఠం చెప్పాలని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ మాదిగలు కడియం కావ్యాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఎన్నికల్లో ఓట్లలో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది కూడా అక్కడ చిన్న ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. దాన్ని ఎలా డ్యామేజ్ని రిపేర్ చేయాలని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తోంది. ఈరోజు మోత్కుపల్లి నరసింహులు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నాను, మాదిగలు అత్యధికంగా తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న మాదిగలను పక్కన పెట్టి కాంగ్రెస్కు ఎటువంటి లాభం చేకూరుతుంది, మనుగడ ఎలా ఉంటుంది అనేది కూడా బాహాటంగానే ప్రశ్నించడం జరిగింది. ఎవరు ఈ మాదిగలకు ప్రాధాన్యత తగ్గకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేస్తున్న మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు అంటూ ఓపెన్గానే మాట్లాడటం జరిగింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదు అనే అంశంపై ఒక్కొక్కటిగా స్వరాలు బయటకు వినిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుంది, ఎటువంటి డ్యామేజ్ రిపేర్ అంశాల మీద ఫోకస్ చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చాంశంగా నడుస్తుంది. 17లో 3 ఎస్సీ స్థానాలకు కేటాయించగా 2 మాలకు కేటాయించారు, 1 కడియం కావ్య బైండ్ల సామాజిక వర్గం. ఇందులో మాదిగలకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడంతోనే మాదిగలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జనాభాలో సుమారు 70 నుంచి 80 లక్షల మంది ఉన్న మాదిగలను పక్కన పెడితే తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. మోత్కుపల్లి నరసింహులు నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నాను, కానీ అపాయింట్మెంట్ దొరకట్లేదు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఆలోచించి సీట్ల కేటాయింపులో మరోసారి ఆలోచించాలని మోత్కుపల్లి బాహటంగానే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శ్రవణ్. రైట్, ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. లోక్సభ ఎన్నికల్లో సౌత్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. సౌత్ లో బీజేపీ ఫేట్ ను మార్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులో కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలంటూ బిజీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి తమిళనాడులో ప్రచారానికి ఎక్కువ టైం కేటాయించారు ప్రధాని. అక్కడి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు స్థానిక ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ అవినీతి, అక్రమాల ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ వస్తేనే దేశం బాగుపడుతుందంటూ స్పీచ్లు ఇస్తున్నారు.
మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈసారి తమిళనాడులో ఏవైతే సెంటిమెంట్ రగులుస్తాయి, ముఖ్యంగా కచ్చదీవులు కావచ్చు, వీటిని కూడా ఎక్కువగా ప్రచారాస్త్రంగా వాడుతున్నట్టుగా అనిపిస్తోందా? ఎలా ఉంది ప్రజల వైపు నుంచి రెస్పాన్స్? సాధారణంగా తమిళనాడు అంటేనే అది ద్రవిడ పార్టీల సెంటర్ పాయింట్గా ఉంటుంది. అక్కడ అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే అంటూ ఆ రెండు పార్టీల మధ్యనే అధికారం అటు ఇటు మారుతూ వచ్చింది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే రాష్ట్రంలో మాత్రం ఈ రెండు పార్టీలదే ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఆ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలో భాగస్వామిగా ఉండడమో లేదంటే విడిగా ఉండి ప్రభుత్వం నుంచి తమకు రాబట్టుకోవాల్సినవి రాబట్టుకోవడం చేస్తూ వచ్చిన రాష్ట్రం అది. అలాంటి ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ చొచ్చుకెళ్లేందుకు గత కొన్నాళ్ళుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. అది ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత నుంచి బీజేపీ అక్కడ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జయలలిత మరణానంతరం అన్నా డిఎంకే చాలా వీక్ అయిపోయి చీలికలు పేలికలైపోయిన విషయం మనకు తెలిసిందే. సో అప్పుడే ఆ బీజేపీ ప్రవేశించడానికి తగిన స్కోప్ ఉంటుంది అన్న భావనతోటి వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఐపీఎస్ అధికారి అన్నామలైకి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన తర్వాత పార్టీ ప్రజల్లోకి కూడా వెళ్ళగలిగిందని చెప్పవచ్చు. సాధారణంగా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవి ఉత్తరాది పార్టీలు అన్న ముద్ర ఉంటుంది. అందులో బీజేపీ మీద హిందీ రాష్ట్రాల పార్టీ అన్న ముద్ర ఉంటుంది. అటువంటి ముద్రను హిందీ అంటేనే తమిళ్లో వ్యతిరేకిస్తూ ఉంటారు. హిందీ భాషను కూడా వారు నేర్చుకోకుండా తమ నిరసన తెలియజేస్తూ ఉంటారు. అటువంటి చోట హిందీ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ చొచ్చుకెళ్లడం అంటే అది కష్టసాధ్యమైన పనే. కానీ అన్నామలై చేతికి పగ్గాలు అప్పగించిన తర్వాత పార్టీలో ఊపు అన్నది కనిపిస్తూ వచ్చింది. ఆయన చేపట్టిన ఒక యాత్ర 6 నెలల పాటు ఒక పాదయాత్ర చేపట్టడం, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కాశీ తమిళ్ సంగమం పేరుతోటి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అలాగే సెంగోల్ని కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించడం, అలాగే తమిళ సంస్కృతి సాంప్రదాయాలు వాటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించడం, అలా తమిళల మనసు గెలుచుకునే ప్రయత్నాలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రధాని కూడా తమిళనాడులో వరుసపెట్టి పర్యటన చేయడం, ఎందుకంటే 2019లో దేశవ్యాప్తంగా బీజేపీ 303 స్థానాలు సాధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అది ఒక రకంగా ఆ పార్టీకి అప్రతిష్ట, అవమానం కలిగించే అంశమే. ఈసారి అలా ఉండకూడదు, ఖచ్చితంగా తాము వీలైనన్ని స్థానాలు గెలుపొందాలి అన్న లక్ష్యంతో స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని పిఎంకే, టీఎంసీ ఇలాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాళ్ళ 585 బ్రేక్ తర్వాత 2 స్టేట్స్ ఓట్ల జాతరని చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.